స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆగస్టు 14వ తారీఖున పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఏమేమి లోటుపాట్లు ఉంటాయి, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, అలాగే ఓట్ల జాబితాను తయారు చేయండి, అలాగే ఏదైతే బూత్ లెక్క ఎట్లా ఉంటుంది, పూర్తి స్థాయిలో ఎట్లా నిర్వహణకు సాధ్యాలు ఏంటి అనే దానిపైన చర్చ పెట్టబోతున్నారు. ఇక ఎన్నికలను అతి త్వరలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువు లోప ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలాగైనా ఎన్నికలు నిర్వహించడానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటుంది. అయితే ఎన్నికల నిర్వహణకు అయితే మాత్రం ప్రధాన అడ్డంకి అయితే మాత్రం రిజర్వేషన్లు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 42% బీసీలకు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం, ఆ తర్వాత ఆ ప్రక్రియ అనేది ప్రస్తుతం పెండింగ్లో ఉండడం, ఇక ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇటు శాసనసభలో కూడా దాని చట్టం సంబంధించిన దానికి అందరి దగ్గర కూడా ఆమోదం వ్యక్తం చేసి కేంద్రాన్ని పంపించడం, ఇక అవి రెండు కూడా పెండింగ్లో ఉండిపోయాయి. రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలి, ఇక కేంద్రం అయితే మాత్రం రిజర్వేషన్లకు అనుకూలంగా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్దామని సర్కార్ అయితే యోచిస్తుందని తెలిసింది. ఇందులో భాగంగా ఇక 18వ తారీఖున ఆగస్టు అయితే మాత్రం క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో ఇక ఒక సంచలనమైన నిర్ణయం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది. మేము మా ప్రయత్నం చేశాము, ఇటు సర్వే చేశాము, అలాగే గవర్నర్కి అయితే మాత్రం ఆర్డినెన్స్ పంపించాము, ఇటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కూడా ఇటు కేంద్రానికి పంపించాము, కానీ ఏది కూడా ఇంతవరకు అటు నుండి కూడా ఆదేశాలు ఎలాంటి అనుమతులు రాలేదు, పెండింగ్లో ఉండిపోయింది. ఇక మా ముందున్న లక్ష్యం వల్ల పార్టీ పరంగా అయితే మాత్రం ఇచ్చిన మాట ప్రకారం అయితే రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు ప్రకటన చేస్తున్నట్టు అయితే మాత్రం వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు రెండు పెండింగ్లో ఉండిపోయాయి. ఎన్నికలు నిర్వహణ అనేది చాలా అవసరము, ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మరోవైపు కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్లు కూడా ఆగిపోయాయి, మళ్ళీ కొత్తగా వచ్చే గ్రాంట్లు కూడా ఇంకా పెండింగ్లో పడిపోయాయి. ఇలాంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో మాత్రం ఎక్కడికక్కడ అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ప్రజలు కూడా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. సో తప్పనిసరిగా లోకల్ బాడీ ఎన్నికలు అనేది మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు అవసరం. ఇటు హైకోర్టు ఆదేశించింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి పరిస్థితి అయితే మాత్రం స్థానికంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇటు రిజర్వేషన్లు ఎప్పుడెప్పుడు కల్పిస్తాయని కూడా ఇటు ఆశావాలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సందర్భంలో వచ్చే నెల అంటే సెప్టెంబర్ 30లోగా ఎలాగైనా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాటు చేసుకుంటుంది. ఇక రిజర్వేషన్లపై త్వరలో ఒక సంచలనమైన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇటు చట్టపరంగా కానీ ఆర్డినెన్స్ పరంగా కానీ ఇటు ఆమోదం కాని సందర్భంలో ఇక చివరి ఆప్షన్గా మేము ఇచ్చిన మాట ప్రకారం అయితే మాత్రం పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించబోతున్నామనే ఒక ప్రకటన ద్వారా వెళ్లే అవకాశం ఉన్నట్టయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఇటు సెక్రటరియట్ వర్గాల నుండి అయితే మాత్రం సమాచారం అయితే బయటికి వస్తుంది. ఇక క్యాబినెట్ అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల సంఘం అయితే మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఎన్నికలకు సిద్ధమవుతుందన్న సందర్భంలో ఇప్పటికే ఎన్నికల నిర్వహణ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇటు ఎన్నికల సంఘం అయితే చేసుకుంటుంది. అందులో ప్రధానంగా బ్యాలెట్ బాక్సులు అనేది అవసరం. సో గుజరాత్ నుండి ఇప్పటికే సుమారు 35,000కు పైగా బ్యాలెట్ బాక్సులు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయట. ఇవన్నీ కూడా వివిధ జిల్లాల్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉంటాయో, ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నింటినీ అక్కడికి సరఫరా అయితే చేయబోతున్నారు. ఇలా ఇటు మొత్తానికి ఎన్నికలు నిర్వహించిన బూత్ నెంబర్లు, అలాగే ఓటర్ల జాబితా, విధి నిర్వహణకు అవసరమైన వ్యక్తులు, ఇలా రిటర్నింగ్ ఆఫీసర్ల లిస్టు, ఇక ఒక్కొక్కటి కూడా ఇటు ఎన్నికల సంఘం కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు పోతున్నారు. మరీ ముఖ్యంగా గురువారం రోజు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. అందుకోసం అధికారులు కూడా ఎన్నికలకు నిర్వహణ సంబంధించిన డేటాను అయితే మాత్రం ఆయనకు అందించబోతున్నారు. అంటే ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, ఎంత సమయంలో నిర్వహిస్తే బాగుంటుంది, ఎన్ని విడతలుగా నిర్వహిస్తే సాధ్యాలు ఏంటి, ఎంతమంది ఓటర్ల జాబితా ఉంది, దీంతోపాటు ఎంత పోలింగ్ కేంద్రాలు ఎంత అవసరం ఉంటాయనే
లెక్కలు కూడా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ కూడా ఇప్పుడు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి అయితే మాత్రం ఇవ్వబోతున్నారు, ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతుంది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. రిజర్వేషన్ల అంశంకి ఇక త్వరలో అయితే మాత్రం దీనికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకోబోతుంది. మరోవైపు ఎన్నికల సంఘం అయితే మాత్రం తమ పని తాము చేసుకుంటూ కసరత్తులు చేస్తుంది ఎన్నికల నిర్వహణ పైన. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటు ఎన్నికల సంఘానికి కావాల్సిన డేటానైతే ఇవ్వడానికి వాళ్ళ తరపు నుండి కూడా ఇటు రిజర్వేషన్ల కల్పన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బాధ్యతను ఇటు పంచాయతీరాజ్ శాఖ కూడా తీసుకుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఒక ముగింపు వచ్చేలాగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన బాగా ఒత్తిడి కూడా వస్తుంది. ఇటు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, దీంతో ఇక వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఇటు అభివృద్ధి నుండి కావాల్సిన గ్రాంట్లు కూడా ఆగిపోతున్నాయి, కొత్త గ్రాంట్లు కూడా ఆగిపోతున్నాయి. ఇప్పటికే 2000 కోట్ల వరకు అయితే గ్రాంట్లు ఆగిపోయినట్టయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో అయితే మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతున్న వేళ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉందంటే అయితే మాత్రం తెలంగాణ సర్కార్ అయితే భావిస్తుంది. అయితే సోమవారం రోజే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తన ఇంటికి పిలిపించుకొని కూడా మాట్లాడారు. రిజర్వేషన్ల కల్పనపై ఎట్లా వెళ్దాము, పార్టీ ఎట్లా ముందుకెళ్దాము, పార్టీ ముఖ్య నేతలతో ఒక అవసరమైతే మేధావులతో పార్టీ అత్యంత సీనియర్లతో కూడా ఒక సమావేశం పెడితే బాగుంటుంది. పిఎస్సి సమావేశం రూపంలో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎన్నికలపై అయితే వెళ్దాం. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాల నుండి కూడా వచ్చే సమాధానాలకు ఇటు ప్రశ్నలకైతే మాత్రం మనం తిరిగి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు సలహాలు సూచనలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికైతే నిర్వహించడానికైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సిద్ధమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్దామని ఒకవేళ సర్కార్ కనుక యోచిస్తే ఆ నిర్ణయం సరైనదేనా? అలాగే ఎన్నికల నిర్వహణ పట్ల మీకున్న ఒపీనియన్ ఏంటి? అలాగే ఏ రాజకీయ పార్టీకి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందో కామెంట్ చేసి చెప్పండి.